చూడండి ఎంత క్రీమీగా ఉందో ఐస్ క్రీమ్ అయితే కనుక. దీన్ని చూసిన తర్వాత మీకైతే కనుక అస్సలు బయట నుంచి కొనుక్కొచ్చుకోవాలనేది ఇంకా అస్సలు అనిపించదు నాకు తెలిసినంతలో. ఎందుకు అంటే కనుక ఇంత ఈజీగా అంటే కనుక మనం ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకుంటా బయటికి అవసరం అప్పుడు మీకు నా ఈజీగా ఉంది భలే వచ్చింది అనేసి అనిపిస్తే కనుక తప్పకుండా ట్రై. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ 1 లీటర్ పాలతో ఏం చేస్తా అనుకుంటున్నారు చెప్పండి. ఈ ఎండలకి ఏం చేసుకుంటాము, చల్లగానే కదా. అందుకే ఈ రోజు అయితే ఇంకా ఐస్ క్రీమ్ చేద్దామనేసి అనుకుంటూ ఉన్నాను. ఐస్ క్రీమ్ కూడా ఏ దాంతో అంటే ఇంకా రండి చూపిస్తాను. నిన్న నేను బయటికి పోయి కస్టర్డ్ పౌడర్ అయితే కొనుక్కొచ్చానండి. ఇదైతే ఇంకా 35 రూపాయలు అయితే తీసుకున్నారు ఈ కస్టర్డ్ పౌడర్ కు. ఈ కస్టర్డ్ పౌడర్ తో ఈ రోజు అయితే ఇంకా ఐస్ క్రీమ్ చాలా ఈజీగా చేసేస్తాను. నేను యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ చాలా చూసానండి. ఈ కస్టర్డ్ పౌడర్ గురించి చెప్తూనే ఉన్నారు. ఆన్లైన్ లో కూడా చూసాను ఈ పౌడర్ ఏంది అనేసి. దీంతో చాలా రకాలే చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆన్లైన్ లో కొందామని చూస్తే మామూలుగా ఇంతమైన ప్యాకెట్ లో పెద్ద ప్యాకెట్ లో నాకైతే తెలియదండి. ఇంకా నేను అదంతా చదివేంత తెలుసు కదా మీకు. అందుకోసం అనేసి దీన్ని అయితే నేను అక్కడైతే 150, 120, 70, 80 అయితే ఉన్నాయి ఆన్లైన్ లో అయితే. అంటే మన ఇంటికాడికి రానికి వాళ్ళు ఛార్జీలు ఏమైనా వేసి ఉండొచ్చు. బయట అయితే అడిగితే 35 రూపాయలు అమ్మ చిన్న ప్యాకెట్ అనేసి అన్నారు. ఇంత పెద్ద ప్యాకెట్ కూడా ఇచ్చాడు. అంత మనకు అవసరం లేదు, నేను హోటల్ అయి పెట్టలేదు, చిన్నది ఇవ్వండి అన్న అంటే ఇదైతే ఇచ్చినారు. ఇది ఇచ్చేసినారు. ఇంకా దీంతో అయితే ఈరోజు ఐస్ క్రీమ్ అయితే చేసేసుకున్నాం. బయట అయితే ఐస్ క్రీమ్లు అస్సలు కొనకండి అబ్బా. కొనకుండా ఇంట్లోనే ఇలాగా ఇంట్లో పాలు తీసుకొని చేసుకోండి. యూట్యూబ్లలో ఫేస్బుక్లలో చూపించే వీడియోస్ కి అయితే చూసి తల తిరిగిపోతుంది. బయటివి అయితే అస్సలు తినకండి. వాళ్ళు చేసే గలీజ్ పనులకు గలీజ్ గా అనేటివి బయట చూపిస్తున్నారు. అది నిజమో కాదో తెలియదు కానీ బయటది తినాలి అంటే పిల్లలకు పెట్టాలన్నా కూడా ఇదే ఇబ్బంది. అసలు వెళ్ళ చూసిన తర్వాత అవి తినేటప్పుడు గుర్తొచ్చేస్తాయేమనిపిస్తుంది. అందుకోసమే ఇంకా పాలు వేసుకునే ముందు అయితే ఒకసారి గిన్నెను కడిగేసినామంటే తడి మీద పాలు మాడిపోకుండా ఉంటుంది, అంటే అవి కూడా కడుసుకోకుండా ఉంటాయి. ఈ పాలన్నీ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము. ఇంకొక గిన్నెలోకి ఇంకొన్ని పాలు అయితే తీసేసుకున్నాము. ఇది పాల ప్యాకెట్ నేను నిన్ననే తెచ్చేసానండి. నిన్న లైనింగ్ కోసము కిందికి దిగింటిని. ఇక కిందికి దిగినప్పుడే పాలు కానీ ఏమన్నా కానీ మనకి ఇంట్లో అవసరం ఉన్నట్టు చిన్న వస్తువులు అనేది కొనుక్కొచ్చుకుంటాను. ఫ్రిడ్జ్ లో పెట్టేసింటిని. ఇది మీగడ కట్టేసినాను, అంటే గడ్డ కట్టిపోయినట్టు అయిపోయినాయి. ఇక ఈ పాలు అనేది స్టవ్ మీద అయితే మంట సిమ్ లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాము. ఇంకా ఈ పాలలో అయితే ఈ పౌడర్ అయితే వేసేసుకున్నాము. ఈ పౌడర్ ఎలా ఉంటుంది అని అయితే ముందు ఓపెన్ చేశానండి నేను. మామూలుగా ఎల్లో కలర్ గా చూపిస్తూ ఉంటారులేండి, కానీ మనం కళ్ళ ముందర చూడాలి కదా ఎలా ఉంటుంది అనేసి. ఇది చూడండి ఇలా అయితే ఉంది. ఇది తయారు చేసేది కూడా నేనైతే వీడియోస్ వల్ల చూసానండి. ఇంకా షుగరు, కార్న్ఫ్లోరు, మామూలుగా పాలపొడి వేసి చేశారు. ఇది ఒక 2-3 స్పూన్లు వేసుకున్నాము. ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి మనము, అంటే పాలు 1 లీటర్ ఉన్నాయి కదండి, అందుకోసం కొంచెం ఎక్కువగానే తీసేసుకున్నాము. ఇంకా కార్న్ఫ్లోర్ అవన్నీ ఏం వాడట్లేదు. ఇది అనేది ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఐస్ క్రీమ్ చేసేది చాలా ఈజీ ఫ్రెండ్స్. అందరు కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ. ఇంట్లో ఒకటి పాలు, షుగర్, కార్న్ఫ్లోర్ ఉంటే చాలు. ఇలాంటి కస్టర్డ్ పౌడర్లు, ఆ పౌడర్లు, ఈ పౌడర్లు ఏం అవసరం లేదు. కార్న్ఫ్లోర్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామంటే చాలు. దాంతో ఈజీగా చేసి పిల్లలకు పెట్టేయచ్చు, బయటికి పెట్టకుండా అనేది. ఈ ఎండలకు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ తాగడం, తినడం అవి చాలా డేంజర్ అబ్బా తెలిసినంతలో. ఇప్పుడు అట్లా అయితే అన్ని అంటే
అంటే ఏటుకు అనేది ఎక్కడన్నా ఏదైనా చిన్నది జరిగినా పెట్టేస్తున్నాము, మనం అందరం చూస్తున్నాం కాబట్టి అవి చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు తినాలనే ఆలోచన కూడా రాదు అస్సలు. ఇంకా ఏమంటే జాబులు చేసుకుంటారు, ఎట్లా అంటే ఇంకా వాళ్ళకి చేసుకునేంత టైం లేక ఏదో ఒకటి అన్నట్టుగా తిని పోతా ఉంటారు. కానీ టైం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకోండి అబ్బా, పెద్ద టైం కూడా పట్టదు దీనికి. మనకైతే ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా పాలు కాగేంత వరకు అయితే మనం వెయిట్ చేద్దాము. చూడండి బాగా ఇలాగైతే కాగాలి పాలు అనేది. సిమ్లో పెట్టే కాంచుకోండి, సిమ్లో పెట్టేసి నిదానంగానే కాగితేనే మనకు బాగుంటుంది. దీన్ని అనేది కాగిన తర్వాత ఇలాగనేది కలిపేసేయండి. ఒక 2 నిమిషాలు ఇలాగనే సిమ్లో పెట్టి మరగనివ్వండి. నా కూతురు సుల్లది చూడండి ఎట్లా చేస్తుంది, ఇక్కడ తిప్పుతా ఉంది ఉసి పోకుండా. స్కూల్కి పోకుండా మా పిల్ల భలే అందంగా ఉంటుంది తెలుసా. మా పిల్ల పారిపోతుంది, చూపించానో ఏమో అనేసి. చూడండి ఇలాగ కలుపుకున్న తర్వాత షుగర్ అనేది వేసేసుకున్నాము, సరిపేడంతా అనేది చక్కెర అనేది వేసుకొని ఇది ఒకసారి బాగా కలిపేసి టేస్ట్ చూసుకొని మళ్ళీ కావాల్సింటే వేసుకోండి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఐస్ క్రీమ్లో నాకు తెలిసినంత అయితే షుగరు. ఎందుకు అంటే కూలేట్ అసలు మనకు కనిపించదు షుగర్ అసలు, అందుకు కొంచెం ఎక్కువగా వేసేసుకోవాలి. సరిపోయింది, సరిపోవడం అయితే ఇంకా ఈ షుగర్ పక్కన పెట్టేద్దాము. ఇందులో అనేది ఇంకా మనము చూడండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పాలను అనేది ఇందులో వేసేసుకున్నాము, కస్టర్డ్ పాలను. ఇది ముందు కూడా బాగా అనేది దీనిని కలపాలి, లోపల అంతా ఉండలు కట్టేసి ఉంటుంది. వేసుకున్నప్పుడు కూడా చూడండి ఇలా కలుపుతూ వేసేసుకోవాలి. లేకుంటే గబా అనేసి ఉండలు కట్టేస్తుంది, ఎక్కువ టైం కూడా తీసుకోకుండా, అంటే తొందరగా అని. నా భాష కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, ఎందుకంటే మాకు రాయలసీమలో ఇలాగనే మాట్లాడతాం ఫ్రెండ్స్. ఇంకా భాష మార్చుకోవాలంటే కుదరదు కదా. మాదైతే రాయలసీమ ఆల్రెడీ చాలా మందికి తెలిసిండొచ్చు నా భాష అయితే చూసే కనుక. ఇంకా ఇవైతే ఉండలు కట్టకుండా దగ్గరకు వచ్చేంత వరకు ఇలాగనే కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఇంతమైన వస్తే సరిపోతుంది, మనకు చిక్కే అయితే అయిపోయింది. ఇది పూర్తిగా అనేది చల్లారాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఫ్యాన్ కింద పెడదామనేసి ఇక్కడికి హాల్లోకి అయితే తెచ్చాను. ఇంకా ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లారపాలి దీన్ని అయితే. ఇది చల్లారేంత వరకు కూర్చొని దీని దగ్గరనే ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకుంటే మీగడ మాదిరి అనేది గడ్డ కట్టిపోతూ ఉంటుంది. అందుకోసమే పూర్తిగా చల్లారేంత వరకు దీన్ని కలుపుతూ ఉంటాము. అయితే పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి అనేది తీసేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి అనేది తీసేసుకున్న తర్వాత ఇంకా ఇది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఒక 2-3 గంటల సేపు అనేది. చూడండి ఐస్ అయితే ఫ్రిడ్జ్లో చేసి తీసేసాను. ఇది నేను మధ్యాహ్నం పెట్టేసానండి, బాగా ఫుల్గా గడ్డ కట్టిపోయింది ఇది. ఇంకా దీన్ని అనేది మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. చూడండి మనం అసలు మిక్సీ పట్టనే లేదు, ఎంత బాగా వచ్చేసింది అసలు. మనము ఇంకొకసారి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకా బాగా వస్తుంది. ఇది మొత్తం అనేది ఐస్ క్రీమ్ అనేది ఇందులో వేసేసుకున్నాము. నేను మిక్సీతో అయితే పట్టట్లేదండి, మామూలుగా మనం కేక్ బ్యాటర్ కలుపుకుంటాం కదండి విస్కరు, దాంతో అయితే కలుపుతున్నాను. చూడండి మొత్తం అనేది గిన్నెలో వేసేసాను. ఇప్పుడు చూడండి ఇది మామూలుగా కేక్ బ్యాటర్ పట్టుకుంటాం కదండి ఐస్ ఇలా కొంచెం పట్టిన తర్వాత ఇందులో అయితే మీగడ వేస్తున్నానండి. మీగడ పిండి వేసేసుకోండి. మామూలుగా అయితే మీగడ పని నీళ్ళు వస్తుంది, మీగడ వేస్తున్నాను.
చూడండి ఇంతమైన వస్తే సరిపోతుంది. మనకు విస్కరే కావాల్సిన అవసరం అయితే ఏం లేదండి. విస్కరే మనకు కావాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మిక్సీలో వేసేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. నాకు ఇంట్లో విస్కర్ ఉంది కాబట్టి దాంతో అయితే కనుక ఇలా మిక్సీ పట్టేసాను. చూడండి ఎంత క్రీమీగా అయితే కనుక వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని అంతా ఒక డబ్బాలోకి అయితే తీసేసుకున్నాము. చూడండి వేసుకున్న తర్వాత ఏమంటే ఐస్ అయిపోతుందండి. లేకుంటే చూడండి నిన్న చేసిన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. నైట్ మొత్తం పెట్టేశానండో. ఇయ్యనికైతే రావట్లేదు. నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందో. చాలా ఈజీ కదా ఫ్రెండ్స్, చేసుకోవడం కూడా అనేది చాలా ఈజీ. చూడండి ఎంత బాగా వస్తుందో చూడండి. అస్సలు మనము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బాగా వస్తుంది. చూడండి ఎంత క్రీమీగా ఉందో ఐస్ క్రీమ్ అయితే కనుక. దీన్ని చూసిన తర్వాత మీకైతే కనుక అస్సలు బయట నుంచి కొనుక్కొచ్చుకోవాలనేది కనుక అస్సలు అనిపించదు నాకు తెలిసినంతలో. ఎందుకు అంటే కనుక ఇంత ఈజీగా అంటే కనుక మనం ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకుంటా బయటికి అవసరం మా ఫ్రెండ్స్ తెచ్చుకొని. వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు, ఎట్లా చేస్తారో తెలియదు. అడతప్పుడు ఇంట్లోనే చేసుకొని ఇలా చేసుకొని తిన్నామంటే కనుక మంచిగా అనేది తినేసేయచ్చు. మన దగ్గర అయితే కనుక ఐస్ క్రీమ్ తీసేది అయితే కనుక లేదు కాబట్టి ఇలాగా పప్పు వేసుకునే గరిటెతో అయితే కనుక తీసేసానండి. ఎంత బాగుందో చూడండి. అస్సలు భలే వచ్చేసింది. మనము ఇది మిక్సీ కూడా అనేది ఎక్కువ సార్లు అయితే కనుక అస్సలు ఏం పట్టలేదు. మామూలుగా ఒక్కసారి మాత్రమే పట్టేశాను. నేనైతే విస్కర్తో పట్టాను కదండి. మీరు మిక్సీలో వేసి పట్టుకున్న సేమ్ ఇలాగనే వస్తుంది. ఒక మిక్సీలో అయితే కనుక ఒక 2 సార్లు అట్లా మిక్సీ పట్టేసేయండి. చూడండి చూసారు కదా ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చేసిందో. మీకు నా ఈజీగా ఉంది, భలే వచ్చింది అనేసి అనిపిస్తే కనుక తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంది అనేసి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.